బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి బాణసంచా పేలిన ప్రమాద స్థలం వద్ద మిగిలిన మందుకుంటును అగ్నిమాపక సిబ్బంది నిర్వీర్యం చేస్తోంది. ఎండల దాటికి మిగిలిన ఎక్స్ప్లోజివ్స్ మళ్లీ పేలే అవకాశం ఉందని ముందుగానే అగ్నిమాపక సిబ్బంది వాటిని డిస్పోజ్ చేస్తోంది. అనకాపల్లిలో బాణసంచా పేలిన ప్రమాద స్థలం దగ్గర ఉన్న మందుగుండును అగ్నిమాపక సిబ్బంది నిర్వీర్యం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కైలాసపట్నంలో నిన్న బాణాసంచా కేంద్రం పేలుడు తర్వాత ప్రస్తుతం మృతి చెందినటువంటి వాళ్ళందరి మృతదేహాలన్నింటి కూడా పోస్టుమార్టం నిమిత్తం బంధువులకు అప్పగించారు. అయితే సంఘటన జరిగినటువంటి ప్లేస్లో చాలా వరకు ఇక్కడ మందుగుండు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోడౌన్స్లో ఉన్నటువంటి మందుగుండు మొత్తానంతా కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది దగ్గరుండి వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ లాగా అంటే వాటర్ని ఎక్కువగా స్టాక్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఒక చిన్నది చెరువు లాంటిది చిన్నది ఒక తవ్వినటువంటిది అయితే ఉంది. దీనిలోకి ఇక్కడ మిగిలి ఉన్నటువంటి మొత్తం మందుగుండు సామాన్లు అంతాని కూడా ప్రస్తుతం ఫైర్ అదేవిధంగా పోలీసు సిబ్బంది మొత్తం అన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి నిర్వీర్యం చేస్తున్నారు. వస్తున్నటువంటి ఇప్పటికే చాలా వరకు ఉన్నటువంటి మెటీరియల్ మొత్తానంతా కూడా దీనిలో వేసి పూర్తిగా వాటర్తో తడిపేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో ఎండల వల్ల ఒకవేళ స్టోర్ అయ్యి కనుక ఉంటే స్టాక్ ఉంటే ఆ స్టాక్ మళ్ళీ పేలే అవకాశం ఉంటుందని ముందుగా గమనించినటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది మొత్తము జల్లెడ పడుతున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడ గోడౌన్స్లో ఎంత సరుకు ఉంది ఆ స్టాక్ అంతా కూడా ప్రస్తుతం అయితే బయటికి తీసుకొచ్చి మొత్తాన్నంతా నిర్వీర్యం చేస్తున్నారు. సహజంగా పొటాషియం, భాస్వరం లాంటివి ఉంటాయి. అవి వాటర్లో చాలా వరకు మిక్స్ అయ్యే అవకాశం ఉండదు. సో వాటన్నింటినీ కూడా బస్తాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఈ గుంతలో పోసి మొత్తం నీళ్లతో నింపేస్తున్నటువంటిది అయితే ఉంది. వాటర్తో దీన్ని మొత్తాన్ని కూడా తడిపేస్తే ఆ తర్వాత అవన్నీ కూడా పేలకుండా ఉంటాయనేది అటు ఫైర్ సిబ్బంది ఇచ్చినటువంటి సలహా మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మొత్తం అంతా అంటే దగ్గరుండి చేస్తున్నారు. మీకు దీనికి ఏమన్నా ఆ సంబంధం ఉందో? మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు? నాకు సంబంధం లేదు. నేను ఒక ఫైర్ వర్క్స్ ఓనర్ని, క్రాకర్స్ ఓనర్ని నేను కూడా. సో అంటే కొంత జాగ్రత్త తీసుకుని చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు దాదాపు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాగే ఉంచితే ఖచ్చితంగా మళ్ళీ పేలే అవకాశం ఉంటుందా? ఈ 24 hours గ్యాస్ బయటకు పోయే వరకు వదిలేస్తాం సార్. రేపు మట్టి డంప్ చేస్తాం. ఇందులో మట్టిని డంప్ చేస్తాం. సహజంగా ఫైర్ వర్క్స్ చేసే దగ్గర ఇట్లాంటి గోతులు తీసి ఉంచుతారా ముందుగానే? మరి ఎందుకు దీన్ని ఉంచారు? వేరే దానికి చేపలకు దేనికి తీసుకున్నాం సార్. అది చేపలు పెంచుకోవడం దేనికి ఉంచుతాం అంతే. మీరు కూడా వేరే ఫైర్ వర్క్స్ చేస్తారు కదా, చూస్తున్న దాని ప్రకారం చూస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అంటే ప్రికాషన్స్ పాటించడం వల్ల ఎందుకు జరిగే అవకాశం ఉంటుంది? ప్రికాషన్స్ అన్ని కట్టుకుంటాయి సార్. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కాకపోతే షార్ట్ సర్క్యూటర్స్ కానీ లేదంటే ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత ఎక్కువ అవడం, అంటే ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది అంటారు. ఎండలు పెరుగుతున్నటువంటి దాని పరిస్థితిని బట్టి ఏ స్థాయిలో అంటే ఏది ఎక్కువగా తొందరగా మండే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్లో? ముఖ్యంగా సల్ఫర్ అండి. సల్ఫర్ అసలు ఏ బాంబుల్లోకి అంటే షార్ట్ బాక్సుల్లో కూర్తోవడం వల్ల అవుతుంది అనేది ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? దానికి సల్ఫర్ యూజింగ్ ఉండదండి. దానికి ఇప్పుడు అందులో పేలే ఐటమ్ ఉంది కదా సార్, జువ్వులో పేలే ఐటమ్, దానికి యూజ్ చేస్తాం. సో దానివల్లే ఇంత ప్రమాదం జరిగి ఉండొచ్చా? ఎలక్ట్రికల్ పౌడర్, సల్ఫర్, పొటాషియం నైట్రేట్ ఇవన్నీ 3 మిక్సీ చేస్తే కానీ ఫైర్ అవ్వదు. లేదు వేరువేరుగా ముట్టిస్తాం అవి ముట్టుకో యాక్చువల్గా అయితే. ఏం సార్? సో ఇంకా ఎంత ఉందండి స్టాక్? మీరు చాలా చూస్తున్నారు కదా, అంటే వస్తున్నటువంటిది మొత్తం నిండిపోయే అవకాశం ఉంది ఇదంతా? అంత ఉండదు సార్. ఇంకా అదే వచ్చి చెప్తాను నేను. సో అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ప్రమాదం జరిగినటువంటి ఇది అంటే బాణసంచా కేంద్రానికి సంబంధించినటువంటి యజమాని కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఒకరు చనిపోయారు, ఒక యజమాని చనిపోయారు. వాళ్ళ తోడల్లుడు చికిత్స పొందుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మామగారు చనిపోయినటువంటిది అయితే ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు చనిపోవడం, ఒకళ్ళు ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో మరొక ఫైర్ వర్క్స్ చేసేటటువంటి వ్యక్తి వీటిని డిస్పోజ్ చేసే సమయంలో ఏదేది పేలుతుంది ఏది పేలుదని తెలుసు కాబట్టి దగ్గరుండి కూడా అటు పోలీసులకు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సహాయం చేస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని కూడా చాలా స్టాక్ ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను అంటే ఇది మొత్తము దీని పక్కనే బాణాసంచా పేలుడు చేస్తున్నటువంటి
బాణసంచ తయారు చేస్తున్నటువంటి కేంద్రానికి పక్కనే ఒక మామిడి తోట అయితే ఉంది. ఆ మామిడి తోటలో గోడౌన్స్ అయితే ఉన్నాయి. గోడౌన్స్ లో నుంచి ప్రస్తుతం వీళ్ళంతా కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఫైర్ సిబ్బంది భుజాల మీద బస్తాలు మోసుకుంటూ తీసుకుని వస్తున్నారు. వాటన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి 2 చేపల చెరువు ట్యాంక్స్ అయితే ఉన్నాయి చిన్నవి. ఆ ట్యాంక్స్ లో ఈ బస్తాల్లో తీసుకొచ్చినటువంటి మందుగుండు సామాను తయారు చేసినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో వేసి మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకవేళ ఇదే గోడౌన్స్ లో ఉంటే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కాబట్టి మంటలున్న పెరుగుతున్నటువంటి ఎండల వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే పేలుడు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని గుర్తించినటువంటి పోలీసులు ఫైర్ సిబ్బంది మొత్తాన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. సో గోడౌన్స్ లో ఉన్న ప్రతి మెటీరియల్ని ప్రతి ఐటమ్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు బయటకు తీసుకొచ్చి వీటిని నిర్వీర్యం చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు. సార్, అంటే ఎంత మెటీరియల్ని ప్రస్తుతం బయటికి తీసుకొస్తున్నారు, ఆల్రెడీ డిస్పోజ్ చేస్తున్నారు, ఇది నిన్న గుర్తించిందే కదా మొత్తం అంతా? నిన్న గుర్తించిందేనండి, ఆల్రెడీ తడిపించడం జరిగింది. తడిపించి దాన్ని ఇప్పుడు డిస్పోజ్ చేస్తున్నాం. అంటే దాదాపుగా ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు డిస్పోజ్ చేయకపోతే మళ్ళీ ఎండల వల్ల దీనివల్ల ఇబ్బంది ఏర్పడుతుందని ముందుగానే గమనించారా? అంతే, అది డిస్పోజ్ చేయాలి. ఇమీడియట్గా అదంతా షిఫ్ట్ చేసి డిస్పోజ్ చేస్తున్నాం. సో పోలీస్, ఫైర్, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండి ప్రస్తుతం అయితే వాళ్ళందరూ పర్యవేక్షణలో ప్రస్తుతము దీన్ని డిస్పోజ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం డిస్పోజ్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి చిన్న ఫిష్ ట్యాంక్స్ లా ఉన్నటువంటి మెటీరియల్ అంతా వేసి దాన్ని పూర్తి చేయడానికి అధికారులు అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం ఈ మందుగుండు సామాను అదేవిధంగా రా మెటీరియల్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం డిస్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ రాజు.